పవన్ కళ్యాణ్ సార్ బాగలేదు సార్, నిన్ను చూడాలి సార్, కన్ను బాగలేదు సార్, నొప్పిగా ఉంది, నన్ను చూసి పోడు రాండి సార్, ఇంకా నేను చూడాలి అనిపిస్తాను సార్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలంలో ఉన్నటువంటి ఇందిరా కాలనీ వద్ద అయితే ఉన్నాం. అంటే ఇక్కడ ఒక 5 ఏళ్ల చిన్నారి తీవ్రమైనటువంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ యొక్క సైంటిఫిక్గా మనం చూసుకున్నట్టయితే జెరోడెర్మా పిగ్మెంటిజం లాంటి జబ్బుగా కనపడుతుంది. అంటే ఈ యొక్క జబ్బుకి వెంటనే ట్రీట్మెంట్ అందించకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ పాపకు పెద్ద ప్రమాదం ఉందని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వీరి కుటుంబ పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా బీద పరిస్థితుల్లో ఈ కుటుంబం అంతా కాలయాపన చేస్తోందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే భర్తను పోగొట్టుకున్నటువంటి ఒక తన భార్య తన బిడ్డను చూసుకోలేనటువంటి, అంటే ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. అప్పుడు ఆ రోజు పనికి పోతే తప్ప వారి కడుపు నిండదనేటువంటి అంశం కూడా మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మనకు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ఇల్లు కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే కేవలం ఒకే ఒక రూమ్లో వాళ్ళ రేకుల షెడ్లో మాత్రమే ఇక్కడ వాళ్ళు జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాతలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క బిడ్డను బతికించాలని చెప్పేసి కూడా ఆ తల్లి కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా అంటే ఆ దేవుడు ఎక్కడో లేడు, దేవుడు కూడా ఆ మనుషుల రూపంలోనే ఉంటాడు అనేటువంటి వారి నమ్మకాన్ని నిజం చేయాలని చెప్పేసి కూడా సుమన్ టీవీ తరపున వారందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరిన్ని విషయాలు మనతో పాటు పాప తల్లి మనతో పాటు ఉంది, వారిని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, రండి. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా బిడ్డను ఆరోగ్యంగా బాగుపరుస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని, మా బిడ్డని పవన్ కళ్యాణ్ సార్ బాగలేదు సార్, నిన్ను చూడాలి సార్, కన్ను బాగలేదు సార్, నొప్పిగా ఉంది, నన్ను చూసి పోడు రాండి సార్, ఇంకా నేను చూడాలి అనిపిస్తాను సార్. పవన్ కళ్యాణ్ సార్, నా చెల్లెలికి చూపించండి సార్. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ కుటుంబం అంతా కూడా చాలా బీద పరిస్థితుల్లో ఈ కుటుంబం కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ప్రజెంట్ చంద్రిక ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చర్మ వ్యాధితో బాధపడుతున్నారో వారి ఇంట్లోనే మనం ఉన్నాం ఇప్పుడు. పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ కూడా ఎలాంటి విలాసవంతమైనటువంటి జీవితం కూడా వీళ్ళు గడపడం లేదు. కనీసం అంటే బిలో ది పావర్టీ లైన్లో వీళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డను పోగొట్టుకోవడమా, లేదంటే దేవుడి రూపంలో ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడి ఆశీస్సులతో ఈ యొక్క బిడ్డను కాపాడుకోవడం అనేటువంటి వేదనలో ఈ యొక్క కుటుంబం అంతా బతుకుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా ఇలాంటి వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలి, ఈ యొక్క కుటుంబానికి ఖచ్చితంగా అండగా నిలబడాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. అంటే సమాజంలో ఇలాంటి మానవతా దృక్పథంతో వెలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కోరుకోవడం అయితే జరుగుతూ ఉంది. మరిన్ని విషయాలు మనతో పాటు ఇంకా చాలామంది ఇక్కడ వారి కుటుంబ సభ్యులే కాకుండా వారి కుటుంబానికి శ్రేయోభిలాషులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని కూడా మనం అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, రండి. నా పేరు ససాని విజయమ్మ. ఓకే. మీ భర్త గారి పేరు? మా భర్త గారి పేరు ఎస్ ఆంజనేయులు. ససాని ఆంజనేయులు. ఓకే. ఏంటి పరిస్థితి ఏంటి? మీ భర్త ఉన్నారా? మా భర్త లేరు, చనిపోయారు. ఓకే. ఎలా చనిపోయారు? అంటే కొంచెం ఆరోగ్యం బాగలేక చనిపోయారు. ఓకే. ఏం ఆరోగ్యం బాగలేక ఏమైంది? అంటే పిడ్స్, లక్కవాయువు. ఓకే. ఎంతమంది బిడ్డలమ్మ నీకు? ఇద్దరు. ఓకే. ఇద్దరు కూతుర్లేనా? ఓకే. పెద్ద పాపకు మాత్రం ఇట్లా అయింది. పెద్ద పాప బాగానే ఉంది, చిన్న పాపకు ఆరోగ్యం ఎక్కువ బాగాలేదు. చిన్న పాప ఎప్పటి నుంచి ఉందమ్మా ఈ వ్యాధి? ఈ పాప సంవత్సరం బిడ్డ వరకు బాగానే ఉన్నింది పుట్టినప్పుడు, మళ్ళీ మధ్యలో ఇట్లా అయిపోయింది. ఎందుకు అట్లా అయిందంటారు? ఎవరైనా ఎక్కడైనా చూపించారా? మీరు హాస్పిటల్లో చూపించారా? ఎక్కడ చూపించలేదు. అంటే నాకంత సోమిత లేదు, చూపించలేదు. మీరు వృత్తిరీత్యా ఏం పని చేస్తారు? మామూలుగా కూలి పని చేయడం, తినడం. మాకంటే అంత హాస్పిటల్ చూపించుకునే సోమితి కూడా లేదు. అట్లా ఈ బిడ్డకు అట్లే పెట్టుకున్నాం సార్. ఇది చాలా ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందమ్మా. అంటే జరిగితే మళ్ళీ మీకు బాధ కలుగుతుంది కదా? కలుగుతుంది. అంటే పాపకి ఇప్పుడే ఎక్కువగా ఆరోగ్యం బాగాలేకన్నా అయిపోయింది.
అప్పటి నుంచి పాపతో ఎక్కువ టెన్షన్లు పెట్టుకునేసి పనికి కూడా పోయేది కూడా మానేసిన. చెప్తా ఏం పేరు నీ పేరు? చిట్టి. ఏం చదువుకుంటున్నావు నువ్వు? ఎంపీపీ స్కూల్. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 3. అవునా? నీ చెల్లెలు రాదా స్కూల్కి? ఎందుకు మా పాపకి అందరూ అసహించుకుంటారని. అందరూ అసహించుకుంటారా? ఎందుకు అట్లా ఉందని చెప్పా? మళ్ళీ నువ్వు ఇంట్లో చదువు చెప్పిస్తున్నావా నీ చెల్లెలకి? లేదా? స్కూల్కి రావాలో వద్దు నీ చెల్లెలు? రాకూడదా? ఎందుకు? పాపకి అందరూ అసహించుకుంటారని చెప్పి రాకూడదా? ఆ పాప బాగా అయిపోతే రావచ్చా? బాగా అయిపోతే మళ్ళీ నీ దగ్గర తీసుకొని స్కూల్కి. సార్ నా చెల్లెలకి బాగా అయిపోతుంది సార్, నేను నా చెల్లెలు స్కూల్కి పోతాం సార్. పవన్ కళ్యాణ్ సార్ మీరు మాకు చూపించండి సార్ నా చెల్లెలకి అని. పాపకి ఇబ్బందిగా ఉంది, పరిస్థితికరము. కాకపోతే పాపకి హాస్పిటల్ ఖర్చులకి అమౌంట్ ఎక్కువ అవుతుంది. దానికోసం మేము ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ ఫోన్పే నెంబరు, అకౌంట్ నెంబరు. ఎవరైనా దాతలు ఉంటే ఆ నెంబర్కి మీరు సహాయం చేస్తారని కోరుతున్నాము. పాప అయితే ఈ పాపే, మన చంద్రిక. అమ్మాయికి బాగలేదు, అయితే చిన్న హాస్పిటల్ అయితే చూడరు. అమ్మాయికి చూపించాలంటే పెద్ద హాస్పిటల్ కావాలా. కాకపోతే మాకు బడ్జెట్ అంత లేదు, మాది చిన్న కుటుంబం, చిన్న ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీని అంతా పని చేసుకోవాలా, ఎంత రూపాయలు వచ్చింది మేము తినాలా, ఆ బిడ్డకి హాస్పిటల్ చూపించుకోవాలా. మా పరిస్థితి బాగలేదు. కాకపోతే ఎవరైనా దాతలు ఇచ్చేవాళ్ళు ఉంటే అందుకోసమని నెంబర్ చెప్తున్నాం, 9182942928. ఈ నెంబర్ నాది. ఫోన్పే చేసే దాతలు ఉంటే చేయొచ్చు. నా పేరు ససాని విజయ్. ఫోన్పే మీద నెంబర్ ఇదే వస్తుంది, ససాని విజయ్, ఇదే నా నెంబర్. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మా బిడ్డను ఆరోగ్యంగా బాగుపరుస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నాను. దయచేసి మా బిడ్డని గుర్తించండి సార్.